డీసీఎం డ్రైవరా మీరు? ఇక్కడ వికారాబాదేనా? వికారాబాద్ లోకలే. ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన ఐడియా ఉందా? ఎట్లా ఉంటుంది వికారాబాద్లో? ఇటు చేవేళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎట్లుంటుంది? ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి? ఎందుకు కొండ విశ్వేశ్వరరెడ్డి? ఆయన పిల్లలకు మన కొట్పల్లి ప్రాజెక్ట్ ఉంది కదా, ఏంది ప్రాజెక్ట్ లేదా కొట్పల్లి ప్రాజెక్టు, కోటిపల్లి ప్రాజెక్ట్. అక్కడ ఆయన పిల్లలకు బతుకు తీరు చూపించిండు. అట్లా కూడా అభిమానం. ఊరూరు తిరుగుతాడు ఆయన. ఊరూరు తిరుగుతాడా? ఊరూరు భజన కార్యక్రమం కూడా వస్తుంటాడు. ఆయన అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన మంచి వ్యక్తి. ఆయన అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన అభివృద్ధి చేస్తాడు అన్న. అభివృద్ధి చేస్తాడు ఆయన. చేస్తాడు అన్న. కోటేపల్లి ఏం చేసిండు? ప్రాజెక్ట్ లో పిల్లలకు ఇచ్చిండు, పడవలు అవన్నీ ఇచ్చిండు. మంచిగా ఉపాధి కల్పించిండు ఆయన. అధికారం ఉన్నా లేకపోయినా చేసిండు అన్న. అధికారం లేకుండా చేసిండా, చేస్తాడు కూడా ఇప్పుడు. సో ఇప్పుడు ఆయనకు అధికారం కట్టబెడతా అంటారు అయితే జనాలు. 100% అన్న. ఆయనకు ఎట్లా గెలుస్తాడు ఆయన? ఖచ్చితంగా ఎట్లా గెలుస్తాడు. సో బీజేపీ గెలుస్తా అంటూ? బీజేపీ గెలుస్తుంది. వికారాబాద్ లో మొత్తం అట్లే ఉంది వాతావరణం. ఏమో అన్న, మనకైతే బీజేపీ మంచిగా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ పాలన అయితే మంచిగా అనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ పాలన మంచిగా అనిపిస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పాలన? రాహుల్ గాంధీ ప్రధాని అయితే కాంగ్రెస్ ఆయనకి ఏమంతా మెంటల్, ఆయన ఏమంతా లేదన్న, తెలియలేదు. ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్లు మాట్లాడతాడు మోడీ. అందరినీ, ముస్లిం హిందువుని అందరినీ మంచిగా చూస్తాడు ఆయన. అట్లా ఉంది డెవలప్మెంట్. అటు మోడీ గురించి పాచిగా ఉంది, ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి ఎట్లాంటి ప్రాబ్లం ఏం మచ్చలేదు అన్న. మరి ఆయనకు కొండ విశ్వేశ్వరరెడ్డికి ఆపోజిట్ లో నిలబడ్డా మన రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఆయన కానీ ఆయన ఎప్పుడు రాలేడు అన్న, పబ్లిక్ లోకి రాలేడు. గెలిచిండే ఒక్కసారి కూడా రాలేడు పబ్లిక్ లోకి అయితే. అంతేనా? అంతే. ఎప్పుడు రాలే, ఏం చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ నిలబడుతుండే ఎంపీ. ఆయన గెలవడం కష్టమేనా? కష్టం. మిగతా వాళ్ళది ఎట్లుంటది? పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది అటు? ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది అన్న. టీఆర్ఎస్ కి అయితే ఉండదు అన్న. టీఆర్ఎస్ కూడా అంటూ టీఆర్ఎస్ పాపం అంత కష్టపడుతుండు. పిల్లలకు ఉపాధి ఇప్పుడు చేసిండు కొన్ని, కానీ పిల్లలకు ఉపాధి పెట్టలేడు కానీ ఆయన. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు, అట్లా ఇబ్బంది పెట్టిండు ఆయన. ఇప్పుడు వీళ్ళంతా పొలాలు ఎంబడి తిరుగుతుండు, ఇవంతా సెంటిమెంట్. ఏం చేసిండు ఆయన అర్థం కాదు. చేసిండు, కాళేశ్వరం కట్టిండు, అన్ని కట్టిండు. అందరి డ్రామాలు వీళ్ళు కావాలని అరెస్ట్ చేస్తారు మా బిడ్డను అది అని చెప్పేసి అంటారు. అది స్కీమ్ అన్నది. ఎవరు బీజేపీ ఉన్నా కూడా ఆడు కూడా పోతాడు లోపలికి. లిక్కర్ స్కామ్, అది స్కామ్. ఇప్పుడు బీజేపీలు కూడా పోలేరు కొంతమంది స్కామ్లలో. తప్పుడు చేస్తే ఎవడో విడిచిపెట్టాడు. బీజేపీ ప్రభుత్వం అట్లే ఉంటుంది. అది అట్లే ఉంటుంది. వాళ్ళు వాళ్ళ దాంట్లో తప్పు చేస్తే కూడా విడిచిపెట్టాడు మోడీ అనేటోడు. అంతేనా? సో ఖచ్చితంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంతే. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఉపాధి కల్పించిండు. ఆయన మంచి పేరు ఉంది. ఆయన వాళ్ళ నాలుగు తాత కూడా ఉన్నాడు. వాళ్ళ తాత పేరు మీద రంగారెడ్డి జిల్లా అంటే. రంగారెడ్డి జిల్లా వాళ్ళ తాత పేరు రిలేటెడ్ అన్న. అంతేనా? హాస్పిటల్ కూడా, అపోలో హాస్పిటల్ కూడా వాళ్ళదే కదా, విశ్వేశ్వరరెడ్డి వాళ్ళదే. పోతారు, ఇక్కడికి వెళ్ళి పోతారు చాలా మంది. ఆయన హెల్ప్ చేస్తాడు. అంటే మన ఊరు అని చెప్పి చేస్తాడు. ఫీజు కూడా తక్కువ ఉంటుంది ఆడ. అవునా? ఇక్కడ పోతారు, మంచిగా మాట్లాడతాడు అన్న. ఊరికి వస్తాడు ఆయన మంచిగా. అంతేనా? అరే మన తాత ఇంత పెద్ద మనిషి, మాకు ఇన్ని పైసలు ఏం చూపెట్టాడు. అట్లేం లేదు అన్న. డౌన్ టు ఎర్త్ ఉంటాడు. చేస్తుంటాడు. అంతేనా? అధికారం లేకుండా కూడా చేస్తున్నాడు పనులన్నీ. అంతేనా? ఓకే.